తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఓటర్ల కురుక్షేత్రం నడుస్తోంది. మొన్నటిదాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు వ్యవహరిస్తున్న సొంత పార్టీ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నెర్ర చేశారు. అగ్నిపర్వతంలా బద్దలయ్యారు. పవర్లో ఉన్నామన్న మత్తులో ఉన్న హస్తం నేతలకు కేవలం 10 రోజుల డెడ్లైన్ విధించారు. అసలు తెలంగాణలో ఈ సర్ ప్రక్రియ ఎందుకు మంటలు రేపుతోంది? కాంగ్రెస్ పెద్దలు ఎందుకు బెంబేలెత్తుతున్నారు? గ్రౌండ్లో ప్రతిపక్షాలు వేస్తున్న మాస్టర్ స్కెచ్ ఏంటి? ఆ పొలిటికల్ ప్రకంపనలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త టెన్షన్ మొదలైంది. దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల హడావిడి ముగిసినా పార్టీలకు మాత్రం ఇంకా రెస్ట్ దొరకడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ సమరీ రివిజన్, అదే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాష్ట్రంలో అధికారికంగా స్టార్ట్ అయింది. జూన్ 25 నుంచి మొదలైన ఈ ప్రాసెస్ జూలై 24 వరకు కంటిన్యూ కానుంది. అయితే దీన్ని ఒక రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియగా కాకుండా రాబోయే రాజకీయ యుద్ధానికి ఒక ఫౌండేషన్ లాగా పొలిటికల్ పార్టీలు చూస్తున్నాయి. ఓటు హక్కు కల్పన, తొలగింపు అనేవి ఫ్యూచర్ ఎలక్షన్స్ ని డిసైడ్ చేస్తాయన్నది అందరికీ అర్థమవుతోంది. అందుకే ఈ సర్ ప్రక్రియ తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఈ ఎన్యుమరేషన్ ప్రాసెస్ కోసం ఎలక్షన్ కమిషన్ పక్కాగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో BLOలు ప్రతి ఇంటికి తిరిగి సర్వే చేస్తున్నారు. ఒక్కో ఓటరుకు 2 ఫామ్స్ ఇచ్చి వాటిని ఎలా ఫిల్ చేయాలో గైడ్ చేస్తారు. ఆన్లైన్ ట్రెండ్కు తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ లేదా పోర్టల్లోకి లాగిన్ అయి కూడా ఈ ఫామ్స్ సబ్మిట్ చేసే ఫెసిలిటీ కల్పించారు. ప్రతి బూత్ లెవెల్లో BLOలు మ్యాపింగ్, అన్మ్యాపింగ్ డీటెయిల్స్ దగ్గర పెట్టుకుని ఓటర్లకు హెల్ప్ చేస్తున్నారు. ఫైనల్ లిస్ట్ రెడీ అయ్యే ప్రాసెస్లో ఈ డ్రాఫ్ట్ అండ్ ఫైనల్ స్టేజెస్ మధ్య జరిగే ఫిల్టరింగ్ పైనే ఇప్పుడు పొలిటికల్ పార్టీల ఫోకస్ అంతా ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ ఓటర్ల సవరణ ప్రాసెస్ను మొదట్లో చాలా లైట్ తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పవర్లో ఉన్నాం కదా, మనల్నెవరు ఏం చేస్తారులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఓట్లు గల్లంతయ్యాక ఫీల్ అయితే లాభం ఉండదనే బేసిక్ లాజిక్ని వీరు మిస్ అవుతున్నారని అధిష్టానం గుర్తించింది. గ్రామాల్లో క్యాంప్స్ పెట్టి ఓటర్లకు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యతను గాలికొదిలేశారని తాజా పరిణామాలతో తెలుస్తోంది. అటు ప్రతిపక్ష BRS, BJP పార్టీలు గ్రౌండ్లో యాక్టివ్గా ఉంటాయి. సొంత పార్టీ నేతలు మాత్రం ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండటం రాష్ట్ర స్థాయిలో పార్టీ హైకమాండ్కి తీవ్ర అసహనాన్ని తెప్పించింది. సరిగ్గా ఈ టైంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీన్లోకి ఎంటర్ అయ్యారు. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న డ్యామేజ్ని పసిగట్టిన ఆయన పార్టీ నేతలతో అర్జెంటుగా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేశారు. నియోజకవర్గాల వారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తెప్పించుకుని మరీ రివ్యూలు స్టార్ట్ చేశారు. కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే కాకుండా బూత్ లెవెల్ వర్కర్స్ వరకు ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని డైరెక్షన్స్ ఇచ్చారు. ఓటర్ల తొలగింపు విషయంలో చిన్న తప్పు జరిగినా పార్టీకి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి కీలకమైన టైంలో సీఎం స్వయంగా ఇన్వాల్వ్ కావడం పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించే ప్రయత్నంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన 10 రోజుల వార్నింగ్ ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్లో పెద్ద గుబులు రేపుతోంది. కుర్చీ కాపాడుకోవాలా, కష్టపడి పనిచేయాలా అన్న డైలమాలో లీడర్లు పడిపోయారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే అధికార పార్టీ నేతలు ఇంకా నిద్రమత్తులోనే ఉంటే ప్రతిపక్షాలు మాత్రం ఫీల్డ్లో తమ గేమ్ స్టార్ట్ చేశాయి. పకడ్బందీ వ్యూహాలతో అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇదే మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకిచ్చిన డెడ్ లైన్ హాట్ టాపిక్గా మారింది. సర్వేషన్లో నిర్లక్ష్యంగా ఉంటే ఎవరినీ క్షమించేది లేదని తేల్చి చెప్పారు. నాయకులకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే విధించారు. ఈ 10 డేస్లో పనితీరు మార్చుకోకపోతే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల స్థానంలో కొత్త వారిని అపాయింట్ చేస్తారని హెచ్చరించారు. గ్రౌండ్లో టెంట్లు వేసుకుని మరీ ఈ ప్రాసెస్ని మానిటర్ చేయాలని, అవసరమైతే సర్పంచ్లను సమన్వయం చేసుకోవాలని ఆర్డర్స్ పాస్ చేశారు. సీఎం రేంజ్లో ఇలాంటి ఓపెన్ వార్నింగ్ ఇవ్వడం కాంగ్రెస్ క్యాడర్లో రకమైన బెంబేలు సృష్టిస్తోందని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ చూపించకపోతే పదవులు ఊడటం ఖాయమనే మెసేజ్ అయితే పక్కాగా ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని ఇంత సీరియస్గా తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఒకవేళ పొరపాటున పేదలు, వలస కూలీల ఓట్లు డిలీట్ అయితే కేవలం ఓటు హక్కు మాత్రమే కాదు, దానికి లింక్ అయి ఉన్న ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ వంటివి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనేది ప్రభుత్వ పెద్దల యోచన. దీనివల్ల గవర్నమెంట్ ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ వారికి అందకుండా పోతాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ఇంతకంటే పెద్ద రీజన్ అక్కర్లేదు. స్కీమ్స్ అమలుతో మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్న కాంగ్రెస్కి ఈ ఓట్ల గల్లంతో పెద్ద మైనస్ అవుతుందని సీఎంకు బాగా తెలుసు. అందుకే పేదలకు అన్యాయం జరగనివ్వద్దని, వారి ఓట్లను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత లీడర్లదేనని ఆయన పదే పదే స్ట్రెస్ చేసి చెబుతున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే రేంజ్లో క్యాడర్ను అలర్ట్ చేస్తున్నారు. నేషనల్ లెవెల్లో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్లో బీజేపీ అనుసరించిన ఓట్ స్టేలింగ్ స్ట్రాటజీలను ఆయన తెరపైకి తెచ్చారు. అక్కడ అధికార పార్టీ అలర్ట్గా లేకపోవడం వల్లే పవర్ కోల్పోవాల్సొచ్చిందని పరోక్షంగా గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్కు పడే ఓట్లను టార్గెట్ చేసి తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించడం పెద్ద చర్చనీయాంశమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లిటరేట్స్కు ఈ డిజిటల్ మ్యాపింగ్పై సరైన అవేర్నెస్ ఉండదు కాబట్టి మన నేతలే టెంట్లు వేసుకుని దగ్గరుండి వారి ఓటు హక్కును సేవ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రివ్యూలు, వార్నింగ్ల దశలో ఉంటే అపోజిషన్ పార్టీలు మాత్రం అప్పుడే యాక్షన్లోకి దిగాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ సర్ ప్రాసెస్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ట్రై చేస్తోంది. కేటీఆర్, హరీష్ రావు లాంటి సీనియర్ నేతలు పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను యాక్టివేట్ చేసి అధికార పార్టీ తప్పుల్ని వెతికే పనిలో పడ్డారు. ముఖ్యంగా డబుల్ ఓట్లు, ఫేక్ ఓట్ల తొలగింపు కోసం ఎన్నికల సంఘానికి ఏకంగా వినతి పత్రాలు సమర్పించారు. అధికార పార్టీ కంటే తామే ఒక స్టెప్ ముందున్నామనే ఫీలింగ్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ నేతలు సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. చూసారుగా, అధికార పార్టీకి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా బీఆర్ఎస్, బీజేపీలు ఎలా స్కెచ్ వేశాయో. పక్క రాష్ట్రాల ఓటర్ల అంశాన్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్ను డిఫెన్స్లో పడేసే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాల ఒత్తిడి, మరోవైపు సొంత నేతల నిర్లక్ష్యం. ఈ చక్రబంధాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఛేదించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఓటర్ల ఇష్యూని బీఆర్ఎస్ గట్టిగా హైలైట్ చేస్తోంది. ఏపీ, తెలంగాణ బోర్డర్స్లో ఉన్న వాళ్లకు, హైదరాబాద్లో స్థిరపడిన వాళ్లకు 2 చోట్ల ఓట్లుంటున్నాయి. ఈ మల్టిపుల్ ఓట్స్ని ఏరిపారేయాలని, అప్పుడే ఈ ఎలక్టోరల్ ప్రాసెస్కు ఒక మీనింగ్ ఉంటుందని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడు అన్నట్లుగా కాంగ్రెస్ని ఇరుకున పెట్టేందుకు ఏ చిన్న ఛాన్స్ దొరికినా ప్రతిపక్షాలు వదులుకోవడం లేదు. 2 రాష్ట్రాల ఎలక్షన్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకుని డేటా ఫిల్టర్ చేయాలని పట్టుబడుతున్నారు. ఈ లాజిక్తో అటు ఈసీపై, ఇటు గవర్నమెంట్పై వారు గట్టిగానే ప్రెషర్ బిల్డ్ చేస్తున్నారు. ఇటు బీజేపీ కూడా ఏమాత్రం సైలెంట్గా లేదు. బూత్ స్థాయి స్ట్రాటజీల ద్వారా అప్పుడే తమ బూత్ లెవెల్ ఏజెంట్లను ఫీల్డ్లోకి దించింది. పార్టీ సిద్ధాంతాలను నమ్మే ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా టెక్నాలజీని వాడుకుంటూ మానిటర్ చేస్తున్నారు. ఇలా ప్రతిపక్షాలన్నీ ఏకకాలంలో ఓటర్ల జాబితాపై ఫోకస్ చేస్తూ ఉండడంతో అధికార కాంగ్రెస్కి గుబులు పట్టుకుంది. 3 ప్రధాన పార్టీలు ఈ ప్రాసెస్ని ఎవరికి వారు తమ ప్రతిష్టాత్మక పోరాటంగా తీసుకోవడం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ని పెంచుతోంది. ఈ పరిణామాలన్నీ రాబోయే ఎన్నికలకు, భవిష్యత్ రాజకీయాలకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. అందుకే ఎక్కడ చూసినా ఈ ఓటర్ల సర్వే గురించి చర్చ ప్రధానంగా నడుస్తోంది. మొత్తానికి ఈ స్పెషల్ సమరీ రివిజన్ అనేది కేవలం పౌరుల ఓటరు గుర్తింపు కార్డుల అప్డేట్కు మాత్రమే పరిమితం కాలేదు. ఇది తెలంగాణలోని ప్రధాన పార్టీల సంస్థాగత బలానికి, లీడర్ల సిన్సియారిటీకి ఒక పెద్ద అగ్నిపరీక్షగా నిలబోతోంది. నేతలిప్పుడు కష్టపడితేనే రేపు ఎన్నికల్లో బాక్సులు బద్దలవుతాయన్నది వాస్తవం. ముందుంది ముసళ్ల పండగ అన్నట్లుగా ఈ ఎన్యుమరేషన్ ఫౌండేషన్ సరిగ్గా పడితేనే ఫ్యూచర్ ఎలక్షన్స్ ఫలితాలు ఆయా పార్టీలకు పాజిటివ్గా వస్తాయి. అందుకే గ్రౌండ్లో వర్క్ చేయని నేతలకు రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయా అన్నది వేచి చూడాలి. లేకపోతే ఇతర పార్టీల దూకుడు ముందు కాంగ్రెస్ డిఫెన్స్లో పడుతుందా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఇది తెలంగాణలో ఓటర్ల సర్ప్రక్రియ రేపుతున్న రాజకీయ కాక. ఓటరు జాబితా అనేది కేవలం పేర్ల పట్టిక కాదు, రాబోయే 5 ఏళ్ల రాజకీయాలను శాసించే బ్రహ్మాస్త్రం.
ఈ యుద్ధంలో అలసత్వం ప్రదర్శించిన వారు చరిత్ర పుటల్లో కలిసిపోవడం ఖాయం. 10 డేస్ డెడ్లైన్తో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ నేతలను పరుగులు పెట్టిస్తుందా, లేక ప్రతిపక్షాల వ్యూహాల ముందు అధికార పార్టీ బొక్కబొర్లా పడుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటరే రాజు, ఆ ఓటు హక్కే అసలైన ఆయుధం.